లైవ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. వరుస సినిమాలతో బిజీగా ఉన్న కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. ఈ మధ్య బ్లాక్ బస్టర్ చిత్రాలుగా నటిస్తున్న రజనీకాంత్ కు గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లుగా తెలిసిన విషయమే. గతంలో కరోనాలో ఒకసారి విదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అయితే తాజాగా ఇప్పుడు మరొకసారి రజనీకాంత్ హాస్పిటల్ చేరినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్ గుండెకు సంబంధించిన పలు వైద్య పరీక్షలు ఈరోజు చేయబోతున్నారట. నిన్నటి రోజున రాత్రి ఒక ఆసుపత్రిలో రజనీకాంత్ చేరినట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందంటూ వైద్యులు తెలియజేశారట. కానీ రజనీకాంత్ అభిమానులు తమ హీరో హాస్పిటల్లో చేరడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం పైన అటు వైద్యులు కానీ కుటుంబ సభ్యులు కానీ అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. ఈ రోజున రజనీకాంత్కి ఎలెక్టివ్ విధానాన్ని అమలు చేయబోతున్నారట. ప్రస్తుతం రజనీకాంత్ వయసు 73 years. అయినప్పటికీ కూడా యంగ్ హీరోలకు ధీటుగానే తన చిత్రాలను విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. ఇప్పుడు వెట్టయాన్, కూలీ వంటి చిత్రాలలో బిజీగా ఉన్నారు రజనీకాంత్. వెట్టయాన్ సినిమా ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. డైరెక్ట్ డీజే జ్ఞానవేల్ డైరెక్షన్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, రానా, మంజు వారియర్, ఫహద్ ఫాజిల్ తదితర నటీనటులు నటిస్తూ ఉన్నారు. ఇలా వరుస సినిమాల షూటింగ్లో బిజీ ఉన్న రజనీకాంత్ ఒక్కసారిగా హాస్పిటల్లో చేరడం జరిగింది అనే వార్త విని అభిమానులు కాస్త ఆందోళన పడుతున్నారు. మరి రజనీకాంత్ అభిమానులు వైద్యులను కానీ కుటుంబ సభ్యులను కానీ ఆరోగ్య విషయం పైన ఏదైనా తెలియజేస్తే బాగుండు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లేకపోతే రజనీకాంత్ స్వయంగా వెల్లడిస్తారో చూడాలి. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుశంకర్. థ్యాంక్ యూ ఆల్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.